హలో ఎవ్రీవన్, ఈరోజు నేను స్పైసీ మటన్ లివర్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం 1/2 kg లివర్ తీసుకున్నాము. శుభ్రంగా కడిగి దానిలో కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పౌడర్ వేసి ఆ ముక్కలకి పట్టేలాగా బాగా కోట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక గంట 2 గంటల ముందు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కుకింగ్ చేసే 2 hours ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యారినేట్ అవుతుంది. తర్వాత బాణలి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న లివర్ పీసెస్ అన్నీ బాణల్లో వేసుకోవాలి. హైలో పెట్టుకొని పక్కనే ఉండి ఫ్రై చేసుకోండి. మనం పక్కన లేకపోతే అడుగంటేస్తుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు అన్నీ వేసేసాం కదండి. చూస్తున్నారు కదా, నేను పక్కనే ఉండి తిప్పుతున్నా, అది అడుగంటుతూ ఉంది. మనం మధ్య మధ్యలో కూడా గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి, కిందకి పైకి. మరి గట్టిగా తిప్పేస్తే అది ముక్క చిదిమిపోతుంది. సో కొంచెం కింద నుంచి పైకి చిన్నగా తీస్తూ ఉండాలి, పైకి కిందకి. దానిలో మనము సాల్ట్ వేస్తాం కదండి, వాటర్ వస్తుంది. సో ఆ వాటర్ అంతా పోయే వరకు మనము మగ్గించుకోవాలి. నేను సిమ్లో పెట్టి ఇప్పుడు మగ్గిస్తున్నాను. ఆ స్మెల్ ఉంటుంది కదా, నీచు స్మెల్ అంటాం కదా, అది పోయే వరకు, అంటే వాటర్ పోతే మనకు ఆ నీచు స్మెల్ తగ్గుతుంది. సో అది పోయే వరకు మనం ఆయిల్లో వేయించుకోవాలి. ముక్క మనకి ఎర్రబడుతుంది చూసారా. సో ఇలా బాగా రెడ్గా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కిందకి పైకి అనుకుంటా వేయించుకోవాలి. తర్వాత 1/2 kg మటన్కి నేను 3 చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి వేసుకున్నాను. ఇప్పుడు ఇవి మళ్ళీ కిందకి పైకి రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. నేను పచ్చిమిర్చి వేయలేదు, ఎందుకంటే మ్యారినేట్ చేసినప్పుడే మిర్చి పౌడర్ నేను ఎక్కువ ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలాంటి కర్రీస్కి కొంచెం మనము మిర్చి పౌడర్ వేసుకుంటేనే బాగుంటుంది, నాన్ వెజ్కి ముఖ్యంగా. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మీకు ఒకవేళ ఉల్లిపాయ ఎక్కువైంది, స్వీట్ వచ్చేస్తుంది అని ఫీల్ అయితే మనకి ఉల్లికాడలు ఉంటాయి కదండి, అవి కొన్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. మీకు ఆ స్వీట్ అనే ఫ్లేవర్ రాదు ఉల్లిపాయల నుండి. మనం చెప్పలేం కదా ఉల్లిపాయలన్నీ ఎలా ఉంటాయో. సో కొన్ని స్వీట్ ఉంటాయి, కొన్ని ఘాటుగా ఉంటాయి. సో ఉల్లికాడలు కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలా సిమ్లోనే మనము రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. నేను మ్యారినేట్ చేసినప్పుడు కొంచెము ధనియా పౌడర్ వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇంకా మంది లాస్ట్కి వచ్చేసిందండి. ఇంకా ఫైనల్ స్టెప్ ఒకటి ఉంది, చూస్తూ ఉండండి, అది కూడా వేసేస్తాను. కొత్తిమీర కాదండి, వేరే పౌడర్ వేసేది ఉంది. అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ముక్క మెత్తబడాలి కదా, అందుకని వాటర్ వేసుకున్నాను.
ఆ కొద్ది వాటర్లోనే, ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ వాటర్ వేసుకున్నాను. సో ముక్క ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకుని కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది, స్పైసీగా ఘాటుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాం కాబట్టి మన కర్రీ ఇంకా రెడీ. ట్రై చేసి మీరు కూడా చెక్ చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.